హిందూ పురాణాల ప్రకారం శ్రీ వారాహిదేవి అత్యంత శక్తివంతమైన దేవతగా వర్ణించబడింది. శ్రీ వారాహిదేవిని 2 రకాలుగా ఆరాధిస్తారు. ఒకటి సప్త మాతృకలలో ఒకరిగా, రెండవది శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి యొక్క సైన్యాధిపతిగా. శ్రీ వారాహిదేవి తెల్లని వరాహ రూపంలో ఉంటారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి నాడు శ్రీ వారాహిదేవి ఆవిర్భవించింది. ఆషాఢ మాసం పాడ్యమి మొదలుకొని 9 రోజులు శ్రీ వారాహిదేవి పూజ చేయవచ్చు, లేదా ఏ ఒక్క రోజైనా చేయవచ్చు. తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి బొట్టు పెట్టుకుని శ్రీ వారాహిదేవి రూపాన్ని కానీ శ్రీచక్రాన్ని కానీ పెట్టుకుని షోడశోపచారాలతో అమ్మవారి నామాలని జపిస్తూ పూజించాలి. గంధం సమర్పించాలి. బిల్వపత్రాలు కానీ పువ్వులు కానీ సమర్పించాలి. అన్నంతో చేసిన పదార్థాలు లేదంటే పానకము నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ వారాహిదేవి పూజా ఫలితంగా సొంత ఇల్లు, సంతానం సమకూరుతాయి. ఇంకా జీవితంలోని కలతలు తగ్గిపోతాయి.